టు మై ఛానల్. ఈరోజు వెరీ హెల్దీ అండ్ టేస్టీ తోటకూర రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ తోటకూర రైస్ చాలా బాగుంటుందండి. అంతేకాదు ఆరోగ్యానికి కూడా తోటకూర చాలా మంచిది కదా, అందుకని ఈ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది సేమ్ బిర్యానీ టేస్ట్లో ఉంటుందండి. బిర్యానీ తింటే మనకు కాస్తో కూస్తో తేడా చేస్తుంది కదా, కానీ ఈ రైస్ తినటం వల్ల బిర్యానీ టేస్ట్లోనూ ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం. తోటకూర రైస్ కోసం ఇప్పుడు ఇలా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు యాడ్ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ వంట అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే వంట టేస్ట్గా కూడా ఉంటుంది, అలాగే అన్ని కూరగాయలు కానీ ఏదైనా కానీ బాగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది ఫుడ్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి సరిగా ఉడకవు, అలాగే మాడిపోతాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఎప్పుడైనా ఏ వంట అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు బఠానీలు, క్యారెట్ కూడా యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని నేను ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes. ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కాస్త పసుపు యాడ్ చేద్దాం. అలాగే కాస్త జింజర్ పేస్ట్ యాడ్ చేద్దాం, అల్లం పేస్ట్. అలాగే కాస్త ధనియాల పౌడర్, ఇవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి, అలాగే ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తోటకూర రైస్ కదా చేసేది, ఈ తోటకూరని యాడ్ చేద్దాం. తోటకూరని ఎప్పుడు ఆకుకూరలు కదండి, మట్టి అది ఉంటుంది, అందుకే బాగా క్లీన్ చేసుకొని కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే ఈ తోటకూర కూడా మెత్తగా అయిపోయి ఉడికిపోతుందండి. ఇలా 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. మనం ఇలా అయినా రైస్ యాడ్ చేయొచ్చు, లేదంటే దీంట్లో బియ్యం యాడ్ చేసి దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని అలా అయినా ఉడికించుకోవచ్చు. నేను కానీ టేస్ట్ ఇలాగే బాగుంటుంది, అందుకే నేను ముందుగానే రైస్ ఉడికించి దీనిలోకి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు రైసు, తోటకూర బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నామండి. అంతేనండి, వెరీ హెల్దీ
అండ్ టేస్టీ తోటకూర రైస్ రెడీ అయిపోయింది. ఇది సేమ్ బిర్యానీ లానే ఉంటుందండి టేస్ట్. బిర్యానీ టేస్ట్కి ఏమాత్రం తీసుకోదు, అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.